నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు నగర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమన్న ఎంపీ కేశినేని ఎమ్మెల్యే బోండా ఉమా తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎక్కడికి పారిపోయేంత పెరిగివాడిని కాదని దేనినైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉందని స్పష్టం. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన ఆలయం. శుక్రవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 4 అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 27వ డివిజన్ గులాబీ తోట వద్ద అన్నా క్యాంటీన్, ధర్నా చౌక్ అలంకార్ థియేటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్, అయోధ్యనగర్ అన్నా క్యాంటీన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని, జిల్లా కలెక్టర్ జి సృజన, మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు 5 రూపాయలకే టిఫిన్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాల ప్రజలకు రోజుకి 15 రూపాయల ఖర్చుతో పోషకాహారం భోజనం అందించే కార్యక్రమం అన్నా క్యాంటీన్ అని చెప్పారు. ఈ క్యాంటీన్లో పేద వర్గాలు నివసించేటువంటి ప్రజలు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పేదల కడుపు నింపడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని చెప్పారు. అన్నా క్యాంటీన్లో అన్నం, పప్పు, సాంబార్, ఇడ్లీ, పూరి కూర, చట్నీ వంటి ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ నగరంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 60 రోజుల్లోపే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఇవాళ 11 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలోనే 4 అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పిన విధంగా అన్ని అమలులో తీసుకొచ్చే విధంగా భాగంగా ఈ అన్నా క్యాంటీన్ 2014 నుంచి 19 వరకు అయితే ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించామో దానికి రెట్టింపు అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా పేదవాడికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. ఎంతో క్వాలిటీతో తయారు చేసే ఇస్కాన్ టెంపుల్ అక్షయ పాత్ర ద్వారా ఈ అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం చాలా సొమ్ము భరించాల్సి వచ్చేది. ఇప్పుడు దీనికి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు, ఎన్టీఆర్ అన్నదాన ట్రస్ట్ అని చెప్పని. వాళ్ళకి కొన్ని 100 కోట్ల రూపాయలు చందాలు వస్తున్నాయి. ఇంకా చందాలు ఎవరైనా ఇవ్వదలిచిన వాళ్ళు కూడా ఆ ఎస్బీఐ అకౌంట్ కూడా పేపర్లలో మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. అందరూ దానికి చందాలు ఇచ్చి శాశ్వత కాలం ఈ అన్నదానం క్యాంటీన్లు నిలిచేలాగా ప్రజలందరూ సహకరిస్తారని చెప్పని కోరుకుంటున్నారు. మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, విజయవాడలోనే తన కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. టీడీపీ సోషల్ మీడియా చేసే అసత్య ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. తనపై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పని పాట లేని ఛానల్స్, సోషల్ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2 నెలలుగా నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నానని చెప్పారు. నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదని, దేవినేని బ్లడ్ లోనే ధైర్యం ఉందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. ప్రజలెవరూ టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా
ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి కూడా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశా. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి శ్రావణ శోభతో కలకల్లాడింది. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు దుర్గమ్మ దర్శనానికి పోటెత్తారు. వరాలు కురిపించే చల్లని తల్లి వరలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారు. కమలాసీనురాలై కమలాలను చేతధరించి వరదాయిని వరలక్ష్మి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని భక్తులు పులంకితులవుతున్నారు. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన వరలక్ష్మి వ్రతం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తజనంతో కలకలలాడింది. వరాలు కురిపించే చల్లని తల్లి వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను అలంకరించారు. వరదాయినిగా కనువిందు చేస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. ఆలయ ప్రాంగణాన్ని కూడా అందంగా తీర్చిదిద్దారు. వరలక్ష్మి అలంకారంలో శోభిల్లుతున్న దుర్గమ్మను దర్శించుకున్న భక్తజనం పులకింతులవుతున్నారు. వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం భక్తులు విశేష సంఖ్యలో కుంకుమార్చనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు వారికి త్వరగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం వైదిక కమిటీ ప్రతినిధి శంకర్ శాండిల్య మాట్లాడుతూ శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన వరలక్ష్మి వ్రతం నాడు వ్రతచరణ పూర్తి చేసి దుర్గమ్మను దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని, సౌమాంగల్యం సిద్ధిస్తుందని వివరించారు. ఈరోజు శ్రావణ శుక్రవారం, అందులో 2వ శుక్రవారాన్ని అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించి ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ రోజున ఉంటాయి. ఈరోజు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగి విశేషమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పి మనకి పురాణం చెప్తోంది. అటువంటి ఈ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా, వరలక్ష్మీదేవి పూజగా మనం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో విశేషంగా అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించి
భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ ఈ రోజున ఎవరైతే అమ్మవారికి కుంకుమార్చన కానీ శ్రీచక్ర నవావరణార్చన కానీ చండీ హోమం కానీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యాన్ని అలాగే వాళ్ళకు ఉండేటువంటి విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది చెప్పి మనకి పురాణం చెప్తుంది. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ఈ రోజున అమ్మవారి యొక్క వరలక్ష్మీదేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ జయ దుర్గా భవాని. ఇవాళ వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి శుక్రవారం అంటాం. అన్ని మాసాల్లోకి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఏదైనా ఉందంటే అది శ్రవణ మాసమే. ఈ శ్రవణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు చాలా ముఖ్యమైన దినాలుగా ఉంటుంది. ఇందులో మన స్త్రీలకు అమ్మవారిని కొలవటానికి శుక్రవారం ఇంటి ఆడపడుచులందరూ పూజలు ఇవన్నీ చేసుకుని ముత్తైదును పిలిచి వాళ్ళకి తాంబూలాలు అవన్నీ ఇచ్చి పూజలు అవన్నీ చేసుకుంటారు. ఇందులో ఈరోజు వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి శుక్రవారం అనమాట. 4 శుక్రవారాల్లో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు కూడా మేము తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకాలు అన్నీ చేసి వరలక్ష్మి దేవిగా అంటే అమ్మవారిని కొలిచిన మన ముత్తైదులందరికీ అమ్మవారు వరాలు ఇచ్చేలాగా వారు పసుపు కుంకుమలతో నిత్యం కళకళలాడుతూ ఉండాలని చెప్పి అమ్మవారిని ఇవాళ వరలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలోనే మనకి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమితో కలిపి 3 రోజులు పవిత్రోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేడు శుభావ దినమన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా కూల్చి పేదల కడుపులు మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన ముగిసి ప్రజాపాలన వచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు 15వ తేదీన సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, మైనార్టీ నేతలు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ డివిజన్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్స్ ఓపెనింగ్ తో పేదల కళ్లల్లో సంతోషం చూస్తున్నామని తెలిపారు. జగన్ దుర్మార్గపు పాలనను తరిమికొట్టి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. అవసరమైన ప్రతి చోట అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. శుభదినం. ఎందుకంటే అరాచక పరిపాలన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసి పేదవారికి పట్టెడు అన్నం లేకుండా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం వలన మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయాలని 99 అయితే ఆల్రెడీ నిన్న ఈరోజు ఓపెన్ చేశారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. ఇంకా ఎక్స్పాండ్ చేసే పని మీద ఉన్నాం. కాబట్టి పేదలందరికీ కూడా 5 రూపాయలకే ఒక మీల్స్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ 5 రూపాయలు పెట్టుకుంటే వచ్చేటట్లుగా చేస్తున్నాం. ఇది పేదలకి పక్షపాతి అయిన ప్రభుత్వం. ఇది డెఫినెట్గా పేదల కోసం చేసి పెడతానికి ఇది మొట్టమొదటి స్టెప్. సార్, అంటే పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడ డెఫినెట్గా మీరు సలహాలు ఇవ్వండి. మీ సలహాలు అన్నీ కూడా బేరీ చేసి దాని ప్రకారం నడుచుకుందాం. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల సలహాలు తీసుకొని ప్రజలకు ఎలా సేవ చేయాలి, ప్రజల దగ్గరికి ప్రభుత్వ పాలన ఎలా తీసుకెళ్ళాలి, ప్రజా పరిపాలన ఎలా నడిపించాలనే దాని మీదే ఎక్కువ దృష్టి సాధిస్తాం. రాష్ట్రానికి అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున పేదవాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ల ముందు నిలబడి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెరుస్తారా అన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవం చేయటం, దానికి మరి స్థానిక శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పారు, ఇంకా అవసరమైతే 2 కూరలు అదనంగానైనా పెట్టి పేదవాడి ఆకలి తీర్చడానికి
మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇవాళ పేదవాడి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసేటువంటి భాగ్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకే ఇంటికి పంపించేశారు. 151 5 పీకేశారంటే అందులో ఇదొక కారణం. తప్పకుండా దీన్ని ఇంకా పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం పేదలకు ఈ క్యాంటీన్ల ద్వారా అందుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని, ఇందుకోసం దాతలు సైతం ముందుకు రావటం అభినందనీయమన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ పొట్టి శ్రీరాములు స్కూల్ వద్ద, 18వ డివిజన్లోని సిమెంట్ గోడౌన్ వద్ద, 17వ డివిజన్ పరిధిలోని నేతాజీ బ్రిడ్జ్ సమీపంలో, 11వ డివిజన్ పరిధిలోని పటమట రైతు బజార్ సమీపంలో ఏర్పాటైన అన్ని క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్రతో కలిసి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పారు. కానీ 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఆయన పేదల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. తప్పకుండా మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజలు పంచుతూనే ఉంటాం. మీరు చూశారు 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 450 రూపాయలకి పొద్దున్న ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం వచ్చేటట్టు పేదవాడికి ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తే పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి గత ప్రభుత్వం రాగానే పేదల మీద కక్షతో ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. నిజంగా మనం చూస్తే ఈ అన్నా క్యాంటీన్లో భవంతుల్లో ఉన్న వాళ్ళు ఎవరో భోజనం చేయరు, లేకపోతే ఎయిర్పోర్ట్లో తిరిగే వాళ్ళు భోజనం చేయరు. కటిక పేదవారు వచ్చి భోజనం చేసేవారు. అటువంటి పేదవారికి ఆ రోజు పట్టెడు అన్నం దూరం చేసిన జగన్ రెడ్డికి ప్రభుత్వానికి మేమందరం కూడా రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మీదకు రాష్ట్రం మొత్తం మీద మేము 150 అన్నా క్యాంటీన్లు ఆ రోజు నడిపితే ప్రతిపక్షంలో ఉండగా 340 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద సొంత ఖర్చులతో నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద దాతలు అందరి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. పేద ప్రజల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్నటి రోజున గుడివాడలో ఆయన చేతులతో ప్రారంభించబడిన అన్నా క్యాంటీన్ ఈ రోజున 99 క్యాంటీన్లు 16వ తారీఖు ఈ రోజున ఎక్కడికక్కడ ప్రారంభం కాబట్టాయి. ఇక్కడ మనందరం కూడా గమనించాలి, 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో డిస్కషన్కి వచ్చినప్పుడు ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను 2వ పర్యాయం. తమ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకు సేవ చేయడమే నేర్పించారని, తామంతా సేవాతత్వంతోనే పార్టీలోకి వచ్చామని విజయవాడ పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు అన్నారు. విజయవాడ పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలను సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వాసు పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకు సేవ చేయటమే నేర్పించారని, తామంతా సేవాతత్వంతోనే పార్టీలోకి వచ్చామని అన్నారు. పవన్ ఆశయం కోసం తామంతా పనిచేస్తామని చెప్పుకొచ్చారు.
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో మా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకొని ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలని ఒక సంకల్పంతో మరి ఈరోజు వందలాది మంది పేదవారికి అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. నాతోటి జన సైనిక కుటుంబం అంతా కూడా నా కోసం ఇంత ప్రేమ అభిమానం చూపించినందుకు నా అక్క చెల్లికి అన్నదమ్ములు అందరికి కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటానని మనస్ఫూర్తిగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత కుటుంబాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయటం చాలా గర్వంగా ఉంది. నాకు ఇంకా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. నా పుట్టినరోజు రోజు ఇంతమంది వేల మంది నన్ను విష్ చేయటం కానీ, నన్ను ప్రేమించటం కానీ, అభిమానించటం కానీ చూస్తూ ఉంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని అనిపిస్తూ ఉంది. పేదవారికి ఎక్కడ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎలా నుంచుంటున్నారో మా జన సైనికులు వీర మహిళలు కూడా ఎక్కడ కష్టం ఉన్నా పేదవారికి నుంచుంటా అన్నారు. ఈరోజు వందల మందికి అన్నదానం చేయటం, ఫుడ్స్ పంపిణీ, బట్టల పంపిణీ, అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులకి, ధార్మిక మండలి, అట్లాగే అన్ని కమిటీల వారి సిటీ కమిటీ, నగర కమిటీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద మున్సిపల్ పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు ఎంపికలను ఘనంగా ప్రారంభించినట్లు కార్యదర్శి మురళి తెలిపారు. 10 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు వివిధ వయసు గల బాలబాలికలకు విడివిడిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కులం, మతం, జాతి తారతమ్యం లేకుండా అందరూ ఐకమత్యంతో జీవించాలని ఖమ్మం బిషప్ పీఠాధిపతి సగిలి ప్రకాష్ అన్నారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని బిషప్ ఆకాంక్షించారు. మేరీమాత దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయన్నారు. పెజ్జోన్పేట ఆర్సిఎం చర్చ్లో దేవమాత మోక్షరోహణ దివ్య మహోత్సవంలో భాగంగా తేరు ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి బిషప్ ప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి, కులం, మతం తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించాలన్నారు. ఎంతో మంది త్యాగాల వల్ల నేడు స్వేచ్ఛావాయువులను పీలుస్తున్న మనమందరం అదే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ సమాజంలో ప్రజలందరూ సమానమేనని, ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ న్యాయబద్ధంగా జీవించాలన్నారు. ఐకమత్యంతో స్వేచ్ఛను సాధించిన వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమాజంలో జీవనం సాగించాలన్నారు. తోటి వారిని సాధ్యమైనంత వరకు ప్రేమించాలన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్నారు. చర్చ్ విచారణ గురువులు జేమ్స్ చెరువత్తూర్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అప్పుడే సంఘంలో ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగవన్నారు. అందరికీ ప్రేమను పంచడమే మేరీమాత అందించిన దివ్య సందేశం అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేరీమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఆర్సిఎం చర్చ్ నిర్మించి సుమారు 80 సంవత్సరాలు అవుతుందన్నారు. చర్చ్ నిర్మాణం ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కావడం వల్లే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోక్షరోహణ దివ్య మహోత్సవంలో భాగంగా మేరీమాత మూర్తిని నగర పురవీధుల్లో భక్తులు ఊరేగించారు. మేరీమాత విగ్రహాన్ని పల్లకిలో ఉంచి భక్తులు పురవీధులు ఊరేగించారు. ప్రతి సెంటర్లో భక్తులు మేరీమాతకు ఘన స్వాగతం పలికారు. ఈ ఊరేగింపు మహోత్సవం చర్చ్ దగ్గర ప్రారంభమై పలు సెంటర్ల గుండా
సాగి తిరిగి ఆర్సీఎం చర్చికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ కు భక్తులు అఖండ స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఉదయం దివ్య బలి పూజ, జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయక గురువులు, చర్చ్ కౌన్సిల్ మెంబర్లు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భంలో ఈ రోజున భారతీయులందరికీ ఎంతో విశిష్టమైనటువంటి రోజు, ఆనందకరమైనటువంటి రోజు. అలాగే క్రైస్తవులకు, కథోలికులకు ఇది ఆనందకరమైన రోజు. ఎందుకంటే దేవుని యొక్క తల్లి దేవమాత మరియమ్మ గారు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడినటువంటి శుభదినం. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మన పెజ్జోన్పేటలో ఘనంగా మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క మహోత్సవం అందరికీ ఆశీర్వాదాలు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ ఆగస్టు నెల 15వ తారీఖు 2024 సంవత్సరమున మనం ఈ పెజ్జోనిపేట విచారణ మోక్షారోపణ మాద పండుగను ఘనముగా మనం కొనియాడుతున్నాం. ఈ పురవాసులతో సహా ఈ పెజ్జోనిపేట విచారణ వాసులతో అందరూ కలిసి ఈ ప్రేమమయముతో దేవుని యొక్క ఆ విశ్వాసముతో అందరూ కలిసి దేవుని యందు జీవించడానికి వారి యొక్క మనమందరి యొక్క విశ్వాసాన్ని ఎలుగెత్తి ఈ స్వతంత్ర దినోత్సవముగా మనము కొనియాడుతున్న ఈ సందర్భమున మన ఊరిలో కానీ, మన దేశంలో కానీ, మన ప్రపంచంలో కానీ శాంతి సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోడ్పడమనే ఉద్దేశముగా ఆ మోక్షారోపణ తల్లి మరి మా యొక్క ప్రార్థన సహాయంతో ప్రియులారా మేమందరము విశ్వాసముతో, త్యాగముతో, ప్రయాసముతో ఈ ఊరేగింపు చేస్తున్నాం. ఈ పండుగను ఘనముగా జరుగుతున్నాం. కాబట్టి దీనిలో సహకరించిన పెద్దలకు, గుడి పెద్దలకు, కౌన్సిల్ మెంబర్స్, సహాయ గురువులైన ఫాదర్ చిన్నబత్తూని, శౌర్యులు, అదేవిధముగా ఫాదర్ ఈజే మాథ్యూ, ఫాదర్ జీవన్ అండ్ గుడి విచారణ గురువులైన ఫాదర్ జేమ్స్ చెరువత్తు అందరూ కలిసి పెద్దవాళ్ళతో, పెద్ద గుడి కౌన్సిల్ మెంబర్లతో మేము ఇక్కడ దేవుని యందు విశ్వాసపరముగా ఈ పండుగను ఘనముగా చేసుకున్నాం. కాబట్టి మనము ఆ తల్లి యొక్క అడుగుచాలులో వినయముగా, విశ్వాసముగా, అన్నిటికంటే ముఖ్యముగా పవిత్రముగా జీవించడానికి ఆ దేవుని యొక్క దేవాది దేవుని యొక్క వరములు పొందాలని తలంచుకుంటూ మన సంఘస్థులు మాత్రమే కాకుండా, క్రైస్తవులు మాత్రమే కాకుండా, క్రైస్తవ ఇతరులు కూడా దేవుని యొక్క వరముతో, విశ్వాసముతో సమాధానముగా, ఐక్యముగా జీవించడానికి తోడ్పడమని ఉద్దేశంతో ఈ మోక్షారోపణ పండుగను ఘనముగా ఈరోజు మనం కొనియాడుతున్నాం. పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పేదవానికి భరోసా, భద్రత ఏర్పడిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ 58వ డివిజన్లో అన్నా క్యాంటీన్ను అత్యంత వైభవంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నెలకు 450 రూపాయల ఖర్చుతో పేదవాడు బతికే విధంగా అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనట్లు వివరించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని భావించిన సీఎం చంద్రబాబు నాయుడు అధిక సంఖ్యలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే 5 సంవత్సరాల పాటు అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టే గుణం తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు.
వైసీపీ పేదవాని ముందు ఉన్న అన్నాన్ని లాక్కునే స్వభావం ఆ పార్టీదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటమే పేదవానికి కొండంత బలమన్నారు. మహిళలకు పండ్లు, నిరుపేదలకు బన్నీళ్లు తదితర వాటిని ఎమ్మెల్యే ఉచితంగా అందజేశారు. అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. తొలి రోజునే అన్నా క్యాంటీన్ లో అందరికీ ఉచితంగా టిఫిన్లు పెట్టారు. తెలుగుదేశం స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కూడా క్యాంటీన్లు ఓపెన్ చేయటం, ఇవాళ గౌతు లచ్చన్న గారికి నివాళులు అర్పిస్తూ ఆయన పేరు మీద మేమే డబ్బులు కట్టి పేదవాళ్ళందరికీ కూడా కడుపు నింపే కార్యక్రమాన్ని, భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ పేదలకు ఒక భద్రత, భరోసా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దొరికింది. 2014-2019 పేద వర్గాల కోసం కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాం. మళ్ళా ఈరోజు 2024లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళకి ఒక ఆసరా, ఒక భరోసా దొరికింది. రోజుకి 5 రూపాయలతో పొద్దుగానే టిఫిను, రోజుకి 5 రూపాయలతో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అంటే 15 రూపాయలు ఖర్చు, నెలకి 450 రూపాయల ఖర్చుతో ఒక మనిషి బతికే విధంగా ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని కొనసాగిస్తాం. ఇవాళకి 100 క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, ప్రతి డివిజన్కి కూడా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా కార్యక్రమం చేపట్టింది. మాకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం పేదల కడుపు నింపే కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. ఎందుకంటే ఆకలిని మించి ఇంకో సంక్షేమం లేదు. ఆకలి తీర్చడం అనేది ప్రధానంగా మేము ముందు పెట్టుకున్నాం, ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా ఓపెన్ అయినాయి. ప్రజలు చాలా సంతృప్తితో ఆకలి తీర్చుకుంటా ఉన్నారు. సంతోషం. దీన్ని మరింత క్వాలిటీతో ముందుకు సాగిస్తామని తెలియజేస్తాం. అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ పేరిట మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అవినీతి అక్రమాలను సిఐడి బయటపెట్టిందన్నారు. చట్టం ముందు అందరం సమానమేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై కూడా త్వరలో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఆడుదాము ఆంధ్ర అనే కార్యక్రమంలో ఆనాటి మంత్రులు, ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేసిందో అవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆడదాం ఆంధ్రాలో క్రీడాకారులకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే కిట్లలో కూడా నాణ్యతా ప్రమాణాలు కావచ్చు, లేకపోతే దోపిడీ కార్యక్రమాలు చేయటం కావచ్చు, ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కమిషన్ల కక్కుర్తితో ఏ విధంగా ఎట్లా ఈ సంబంధించిన సామాగ్రి విషయంలో అవ్వచ్చు, ఏర్పాట్ల విషయంలో అవ్వచ్చు, చాలా దుర్మార్గాలు బట్టబయలు అవుతూ ఉన్నాయి. 100 కోట్ల దోపిడీ. తప్పకుండా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అట్లాగే జోగి రమేష్ అవ్వచ్చు, వాళ్ళ కుమారుడు అవ్వచ్చు, అగ్రిగోల్డ్ సంస్థలో మీరే చూశారు. అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డబ్బులన్నీ కూడా 3 నెలలు తిరగకుండా ఇస్తా అన్నాడు జగన్ రెడ్డి. 3 నెలల సంగతి దేవుడు ఎరుగు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడైతే ఈడీలో సిఐడి అటాచ్మెంట్లో ఉన్న, విచారణలో ఉన్న ఆస్తులన్నీ కూడా పేర్లు మార్చి జోగి రమేష్ కుమారుడు, కొంతమంది వ్యక్తులు అధికార వ్యవస్థని ఏ విధంగా ప్రభావితం చేసే సర్వేర్లు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, కోట్లాది రూపాయల ఆస్తులను కొలగొడితే సిఐడి విచారణలో వాళ్ళు అరెస్ట్ అయ్యి మరి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జోగి రమేష్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రుద్రప్రయాగకు చెందిన శ్రీ 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 సంత్ సదానంద గిరి మహారాజ్ స్వామి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాదములు, శేషవస్త్రము మరియు చిత్రపటంను అందజేశారు.
మార్కెట్ సమీపంలోని ప్రధాన రహదారిపై గుంతలు ఎక్కువ అవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి సమయంలో ఇక్కడ లైట్లు లేకపోవడంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ గుంతల వలన అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై ఉన్న గుంతలు కూర్చాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. ధన్యవాదాలండి. ఇక్కడ ప్రతిరోజు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా లోతైన గొయ్యలు ఉన్నాయి. ఈ రాస్తా మొత్తం కూడా అక్కడ కండ్రిక దగ్గర నుంచి సూరంపల్లి రోడ్డు వరకు కూడా నూజువీడి వరకు కూడా ఒక్క లైట్స్ కూడా లేవు. ఎలక్ట్రికల్ బల్బ్స్ కానీ ఏవేమీ లేవు. నైట్ టైము అక్కడి నుంచి అనమాట డిమార్ట్ దగ్గర నుంచి మొత్తం అనమాట రోడ్డు మొత్తం డ్యామేజ్ ఉంటుంది. గత సంవత్సరం కాలంగా కూడా దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ హోల్ దగ్గర మాత్రం డైలీ ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంది నైట్ టైము. రీసెంట్గా ఒక అతను చనిపోవడం కూడా జరిగింది ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి. ఆయన బైక్ కూడా ఇక్కడే ఉంది. దయచేసి ప్రభుత్వాలు పట్టించుకుని ఈ రోడ్డుని సరిచేయవలసిందిగాను లైట్స్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమన్న ఎంపీ కేశినేని ఎమ్మెల్యే బోండా ఉమా. తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఎక్కడికి పారిపోయేంత పెరిగివాడిని కాదని, దేనినైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉందని స్పష్టం. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.